కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒక పిరికి పంటల మాదిరి ఆయనను ఒక కరెంటు పోయిన టైంలో చీకట్లో నుంచి రాళ్ళు వేసి దాడి చేయడాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున గమనిస్తే ప్రజల్లో ఒక దమ్మున్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి సార్ ప్రజల మధ్యలోకి వెళ్ళారు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు కష్టపడి పనిచేశాను, ప్రతినిత్యం నేను మీకు తోడుగా ఉన్నాను, మీ సమస్యల పట్ల నేను ఒక ముఖ్యమంత్రిగా కాదు మీ వాడిగా నేను అండగా ఉన్నాను అని ఆయన ఒక కాన్ఫిడెన్స్తో ఉండి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఎదిరించలేక అన్ని పార్టీలను కుమ్ముకయింది కాకుండా ఆయనను వాళ్ళ కుటుంబాన్ని ఒక పరువు నష్టం చేసే విధంగా వ్యక్తితో హననం చేస్తూ కుటుంబం మీద దాడి మామూలుగా వాళ్ళ సొంత తోబుట్టుతో చేయించేది కాక అక్కడితో సరిపోలేదని నిన్న ప్రచారంలో ఒక పిరికి పందెంలాగా చీకట్లో ఉండి రాళ్లు వేసి ఆయన పైన దాడి చేయడాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల బరిలో దిగినాము, దిగిన తర్వాత మీరేం చేస్తారో ప్రజలకు చెప్పండి, అంతేగాని ఇలా వెనక నుండి కొట్టడము చేయటము ఇవన్నీ కూడా చాలా తప్పు. దీన్ని తీవ్రంగా తీసుకోవాలా ఎన్నికల సంఘం కానీ పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని తీవ్రంగా తీసుకొని మా అధినాయకుడికి ప్రాణహాని నష్టం ఉంది, ఆయన్ను జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళందరికీ ఉందని కూడా మేము వాళ్ళకి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మళ్ళీ 10 తరాలకు ఉండాలా, ప్రజల బాగు ద్వారా జరగాలనేది మేమందరం ఆకాంక్షిస్తున్నాం.